సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము. ఆఫీయకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరోరుకు జననమైన అబీయేలు కుమారుడగు కీషు అను బెన్యామీనీయుడొకడుండెను. కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యామీనీయుడు. అతనికి సౌలు అనునొక కుమారుడుండెను. అతడు బహు సౌందర్యము గల యవ్వనుడు. ఇశ్రాయేలీలలో అతని పాటి సుందరుడొకడునూ లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధబములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి, మన దాసులలో ఒకని తీసుకొని పోయి గార్ధబములను వెదుకుమని చెప్పెను. అతడు పోయి ఎఫ్రాయిము మన్యము తిరిగి షాలీషా దేశమున సంచరింపగా అవి కనబడలేదు. తరువాత వారు షయలీము దేశమును దాటి సంచారము చేసిరి గాని అవి కనబడకయుండెను. బెన్యామీనీయుల దేశము సంచరించి చూడగా అవి దొరకలేదు. అయితే వారు నూపు దేశమునకు వచ్చినప్పుడు, మనము తిరిగి వెళుదము రమ్ము, గార్ధబముల కొరకు చింతింపక నా తండ్రి మన కొరకు విచారపడునేమో అని సౌలు తన యొద్దనున్న పనివానితో అనగా, వాడు, ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగనుడు. అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మనము వెళ్లవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయనేమో, అతని యొద్దకు వెళ్ళుదము రండని చెప్పెను. అందుకు సౌలు, మనము వెళ్ళునెడల ఆ మనిషికి ఏమి తీసుకొని పోవుదము? మన సామాగ్రిలో నుండి భోజన పదార్థములు సరిపోయినవి. ఆ దైవజనునికి బహుమానము తీసుకొని పోవుటకు మనకేమీయూ లేదు అని తన పనివానితో చెప్పి, మన యొద్ద ఏమియున్నదని అడుగగా, వాడు సౌలుతో, చిత్తగించుము, నా యొద్ద 1/2 తులము వెండి కలదు. మనకు మార్గము తెలియజెప్పినందుకై దానిని ఆ దైవజనునికిత్తుననెను. ఇప్పుడు ప్రవక్తయను పేరు నొందువాడు పూర్వము దీర్ఘదర్శి అనిపించుకొనెను. పూర్వము ఇశ్రాయేలీలలో దేవుని యొద్ద విచారణ చేయుటకై ఒకడు బయలుదేరిన ఎడల మనము దీర్ఘదర్శి యొద్దకు పోవుదము రండని జనులు చెప్పుకొనుట వాడుక. సౌలు, నీ మాట మంచిది, వెళుదము రమ్మనగా వారు దైవజనుడుండు ఊరికి పోయిరి. ఊరికి ఎక్కిపోవుచుండగా నీళ్లు చేదుకొనుటకై వచ్చిన కన్యకలు తమకు కనబడినప్పుడు, ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా అని అడిగిరి. అందుకు వారు, ఇదిగో అతడు మీ ఎదుటనే ఉన్నాడు, త్వరగా పోయి కలుసుకొనుడి. ఈ దినముననే అతడు ఈ ఊరికి వచ్చెను. నేడు ఉన్నత స్థలమందు జనులకు బలి జరుగును గనుక ఊరిలోనికి మీరు పోయిన క్షణమందే అతడు భోజనము చేయుటకు ఉన్నతమైన స్థలమునకు వెళ్లక మునుపే మీరు అతని కనుగొందురు. అతడు రాకమునుపు జనులు భోజనము చేయరు. అతడు బలిని ఆశీర్వదించిన తరువాత పిలువబడిన వారు భోజనము చేయుదురు. మీరు ఎక్కిపొండి, అతన్ని చూచుటకు ఇదే సమయమని చెప్పిరి. వారు ఊరిలోనికి రాగా ఉన్నతమైన స్థలమునకు పోవుచున్న సమూయేలు వారికి ఎదురుపడెను. సౌలు అచ్చటికి రేపు వచ్చునని యెహోవా సమూయేలునకు తెలియజేసెను. ఎట్లనగా, నా జనుల మొర్ర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను. కాగా ఫిలిష్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలీల మీద వానిని అధికారినిగా అభిషేకించుటకు గాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశములో నుండి ఒక మనిషిని నీ యొద్దకు రప్పించుదును. సౌలు సమూయేలునకు కనబడగానే యెహోవా, ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చెను. సౌలు గవినియందు సమూయేలును కనుగొని, దీర్ఘదర్శి ఇల్లు ఏది? దయచేసి నాతో చెప్పుమని అడుగగా, సమూయేలు సౌలుతో, నేనే దీర్ఘదర్శిని. ఉన్నతమైన స్థలమునకు నాకు ముందు వెళ్ళుడి. నేడు మీరు నాతో కూడా భోజనము చేయవలెను. రేపు నీ మనసులోనున్నదంతయు నీకు తెలియజేసి నిన్ను వెళ్లనిచ్చెదను. 3 దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్ధబములను గూర్చి విచారపడకుము, అవి దొరికినవి. ఇశ్రాయేలీయుల అభీష్టము ఎవరియందున్నది? నీయందును నీ తండ్రి ఇంటి వారియందును గదా అనెను. అందుకు సౌలు, నేను బెన్యామీనీయుడను కానా? నా గోత్రము ఇశ్రాయేలీల గోత్రములలో స్వల్పమైనది కాదా? నా ఇంటివారు బెన్యామీను గోత్రపు
ఇంటివారందరిలో అల్పులు కారా? నాతో ఈలాగన ఎందుకు పలుకుచున్నావు అనెను. అయితే సమూయేలు సౌలును అతని పనివానిని భోజనపు శాలలోనికి తోడుకొని పోయి పిలువబడిన దాదాపు 30 మందిలో ప్రధాన స్థలమందు వారిని కూర్చుండబెట్టి వచనకర్తతో నేను నీ దగ్గర నుంచుమని చెప్పి నీ చేతికిచ్చిన భాగమును తీసుకుని రమ్మనగా వచనకర్త జబ్బను దానిమీదనున్న దానిని తీసుకొని వచ్చి సౌలు ఎదుట ఉంచగా సమూయేలు సౌలుతో ఇట్లనెను, చూడుము, మనము కలుసుకొను కాలమునకై దాచియించబడిన దానిని నీకు పెట్టియున్నాడు. జనులను పిలిచితినని నేను వచనకర్తతో చెప్పినప్పుడు ఇది నీ కొరకుంచవలసినదని చెప్పితిని. ఆ దినమున సౌలు సమూయేలుతో కూడా భోజనము చేసెను. పట్టణస్థులు ఉన్నతమైన స్థలము మీద నుండి దిగుచుండగా సమూయేలు సౌలుతో మిద్దె మీద మాట్లాడుచుండెను. మరునాడు తెల్లవారునప్పుడు సమూయేలు మిద్దె మీదనున్న సౌలును పిలిచి, నేను నిన్ను సాగనంపుటకై లెమ్ము అని చెప్పగా సౌలు లేచెను. తరువాత వారిద్దరూ బయలుదేరి ఊరి చివరకు వచ్చుచుండగా సమూయేలు సౌలుతో, మనకంటే ముందుగా వెళ్ళుమని ఈ పనివానితో చెప్పుము. దేవుడు సెలవిచ్చినది నేను నీకు తెలియజెప్పు వరకు నీవు ఇక్కడ నిలిచియుండుమనెను. అంతటా వాడు వెళ్ళెను. సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించియున్నాడు అని చెప్పి ఈలాగు సెలవిచ్చెను. ఈ దినమున నీవు నా యొద్ద నుండి పోయిన తరువాత బెన్యామీను సరిహద్దులో సెల్సహులో నుండు రాహేలు సమాధి దగ్గర 2 మనుషులు నీకు కనబడుదురు. వారు నీవు వెదకబోయిన గార్ధబొమ్మలు దొరికినవి, నీ తండ్రి తన గార్ధబొమ్మల కొరకు చింతింపక నా కుమారుని కనుగొనుటకై నేనేమి చేతునని నీ కొరకు విచారపడుచున్నాడని చెప్పుదురు. తరువాత నీవు అక్కడ నుండి వెళ్లి తాబోరు మైదానమున